బట్టీలు పెట్టి పన్నులు ఎగ్గొడుతున్నారు. గ్రామ పంచాయతీల ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు మారుతున్నాయి. నిబంధనలున్న అమ్మాయాలకు మాత్రం అలవాటు పడి అధికారులు అటువైపు చూడడం లేదు. ఇటుక బట్టీలలో చిన్నారులతో పని చేయిస్తున్నా పట్టించుకోవడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణంలో మండల పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ఇటుకతో చేస్తున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకుని మండలంలో ఆయా గ్రామ పంచాయతీల్లో వ్యాపారులు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా నెలకొల్పారు. ప్రతి ఏడాది లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా వీటి నిర్వాహకులు ఆయా పంచాయతీలకు ఎటువంటి పన్ను కట్టడం లేదు. వ్యాపారంలో 2% పన్ను చెల్లించాలని నిబంధన ఉన్నా సదరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరబండ, ఇంద్రదేశం, ఐనోల్, చిన్న కంజర్ల గ్రామాలతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లాగా వెలిశాయి. ఆయా గ్రామ పంచాయతీ శివార్లలో సుమారు 10ల సంఖ్యలో ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. ప్రతి బట్టీలోనూ ఇటుకలను కాల్చి వాటి క్వాలిటీని బట్టి ఒక్కొక్కటి 7 నుంచి 11 రూపాయల చొప్పున మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఒక యజమాని కనీసం వేసవి సీజన్లో 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇటుకలను విక్రయిస్తారు. వీటి ద్వారా లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. అయినా వీటి యజమానులు పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు. ఇందుకు కారణం విక్రయ సమయంలో ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడమేనని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన 2% పన్నులు చెల్లించడం లేదు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో 2% పంచాయతీ ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలుదారులు డబ్బులు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి భారీ గండి పడుతోంది. పంచాయతీల అనుమతి తీసుకోవాలనే నిబంధనలున్నా వాటిని పట్టించుకోవడం లేదు.